హాయ్ అందరూ ఎట్లున్నారు? నేను ఈరోజు నా స్టైల్లో చికెన్ మంచూరియా చేసి చూపిద్దాం అనుకుంటున్నా. యాక్చువల్గా అందరిని అడుగుతారు కదా, ఇది చేసి చూపించండి అది చేసి చూపించండి అని. నన్ను అయితే ఎవరు అడగలేదండి చికెన్ మంచూరియా చేసి చూపించమని. ఎందుకంటే నేను రీసెంట్గా ఛానల్ స్టార్ట్ చేశాను. నాకు అంతమంది సబ్స్క్రైబర్స్ కూడా లేరు అడగడానికి. సో నచ్చితే మీరే లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో దట్ నా కుకింగ్ వీడియోస్ అన్నీ మీకు చూపిస్తూ ఉంటా, అప్డేట్స్ ఇస్తూ ఉంటా. నేను మా అత్తయ్య కలిసి కుకింగ్ చేస్తూ ఉంటాము. సో ఎవరికి ఏమొచ్చినా చూపిస్తాను. సో తర్వాత దానికోసం నేను ఫస్ట్ ఆనియన్ కట్ చేసుకున్నా, తర్వాత మిర్చి కట్ చేసుకున్నా. ఆనియన్ని పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి, ఎందుకంటే అలాగే చేస్తాం కాబట్టి, బయట కూడా అలాగే అమ్ముతారు కాబట్టి దానికి పెద్దగా డిస్క్రిప్షన్ అయితే ఏం లేదు. మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి. తర్వాత మిర్చిని కూడా క్రాస్లో కట్ చేసుకోండి, కొంచెం నేను కట్ చేసినట్టు. ఎందుకంటే ఇలా చిన్న చిన్నగా రౌండ్గా కట్ చేసుకుంటూ పోతే అది ఎక్కువ స్పైసీగా అనిపిస్తుంది. ఇట్లా చేస్తే అంత స్పైసీ అనిపించదు. అది నా థాట్. అది మీరు ఒకసారి చేసి చూడండి కారం అనిపిస్తుందో లేదో. సో ఆ తర్వాత నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నా. బోన్లెస్ చికెన్లో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం అల్లం, తర్వాత కొంచెం చికెన్ మసాలా, కొంచెం ఉప్పు, తర్వాత కొంచెం పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని చికెన్ ఎప్పుడైతే బాగా మ్యారినేట్ అవుతుందో అప్పుడు మనకు చాలా టేస్టీ వస్తుంది. సో చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ అన్న మినిమం మ్యారినేట్ చేసుకోవాలి. ఇది చికెన్ పకోడీకి కానీ, చికెన్ మంచూరియాకి కానీ, చికెన్ బిర్యానీకి కానీ ఒకరోజు ముందు మ్యారినేట్ చేస్తే ఇంకా బాగా వస్తుంది. కాకపోతే ఇది జస్ట్ స్నాక్ ఐటమ్ కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేస్తే సరిపోతుంది. బట్ బిర్యానీకి మాత్రం ముందు రోజు నైట్ మ్యారినేట్ చేసుకొని చూడండి. నెక్స్ట్ డే తొందరగా ఉడికిపోతుంది, ప్లస్ చాలా టేస్టీ కూడా ఉంటుంది. అది కూడా నేను ముందు వీడియోస్లో చేసి చూపిస్తాం. తర్వాత మనము ఆయిల్ పెట్టేసుకొని ఈ చికెన్ ముక్కలు అయితే మొత్తం అన్నీ ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసుకుని మనకు ఇట్లా బ్రౌన్ కలర్లో వస్తాయి, మంచి క్రిస్పీ కూడా ఉంటాయి. వీటిలో యాక్చువల్గా కెచప్తో తినేసేయచ్చు, పకోడీలా ఉంటాయి. సో ఈ డైరెక్ట్ కూడా తినొచ్చు. వీటితో మనం చికెన్ మంచూరియా కూడా వేసుకోవచ్చు. అన్నీ వేస్తే చికెన్ మంచూరియా, ఏమీ వేయకపోతే చికెన్ పకోడీ, అంతే డిఫరెన్స్. ఎందుకంటే మనం కార్న్ఫ్లోర్ యాడ్ చేసినాం కాబట్టి టేస్టీ ఉంటుంది. బాగా కార్న్ఫ్లోర్ మనకు క్రిస్పీనెస్ వస్తుంది. తర్వాత ప్యాన్ పెట్టుకొని, ఈ వీడియో నేను రికార్డ్ చేయలేదు అనుకుంటా, నేను ఇప్పుడే అబ్జర్వ్ చేసా. సో యాక్చువల్గా ఫస్ట్ నేను ఎల్లిపాయ ముక్కలు వేసా, తర్వాత మనం కట్ చేసినవన్నీ వేసుకున్నా, అది ఇందులో రాలేదు. తర్వాత కొంచెం సోయా సాస్, కొంచెం వెనిగర్ వేసుకున్నా. ఎందుకంటే నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కదా, కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది వీడియో తీసేటప్పుడు. తర్వాత మనం చికెన్ ముక్కలు వేసుకొని కార్న్ఫ్లోర్ని వాటర్లో కలిపేసి ఆ వాటర్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం సేపు అలా కలుపుతూ ఉంటే అది దగ్గరకు వచ్చేస్తుంది. ఎందుకంటే కార్న్ఫ్లోర్ వేస్తే ఆటోమేటిక్గా మనకు చిక్కగా అయిపోతుంది. సో అట్లా చిక్కగా అయిపోయిన తర్వాత మనం తీసి బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే, అంత ఈజీ ప్రాసెస్. నేను ఇది చాలా స్టైల్స్లో ట్రై చేశాను. చికెన్తో, పన్నీర్తో, ఎగ్తో, మిల్ మేకర్తో, ఇలా అన్ని స్టైల్స్ ట్రై చేశాను. ఎందుకంటే నేను చాలా ఎక్కువ ఇది కుక్ చేయడంలో చాలా ఎక్స్పర్ట్ అయిపోయినా. సో అందుకని నాకు బాగా ఈజీ ప్రాసెస్. తర్వాత ఎలా ఉందో నచ్చితే చెప్పండి. దాని మీద కొంచెం కొత్తిమీర, ఇంకా స్ప్రింగ్ ఆనియన్ వేసుకుంటే చాలా టేస్టీ కూడా ఉంటుంది. మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నా. నా కుకింగ్ వీడియోస్ కనుక మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.